నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లస్సమ్ ఛానల్. త్రివేణి సంగమంలో నుంచి ఇట్లా బయలుదేరి మళ్ళీ ఒడ్డుకు వస్తున్నామండి. పవిత్ర స్నానాలు ఆచరించిన తర్వాత బోట్లో ఇలా వస్తున్నాం. ఎంతో అద్భుతంగా ఉందండి అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసిన దానివల్ల. ఫస్ట్ మాకు భయం వేసింది ఎలా అని, కానీ మా గైడు అబ్బాయి నెమ్మదిగా దించాడండి నీళ్ళలోకి. బాగా త్రివేణి సంగమంలో గంగా స్నానం చేసిన తర్వాత ఇలా వస్తున్నాం. ఎక్కడ చూడండి పక్షులు అసలు ఇంకా ఎక్కువగా ఉంటాయండి ఒక్కొక్క సైడు. ఎంత అద్భుతంగా ఉందో ఈ త్రివేణి సంగమము. పవిత్ర గంగా, యమున మరియు సరస్వతి నదుల కలయిక. ఇది అలహాబాద్లో ఉందండి, ప్రయాగరాజ్. ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు కూడా తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని కూడా చెప్తారు. అసలు క్షీరసాగర మదనం తర్వాత మనం అమృతం, హాలాహలం రెండూ పుట్టాయండి మనకి. అమృతాన్ని మహావిష్ణువు తీసుకుని వెళ్తుండగా రాక్షసులతో గొడవ పడినప్పుడు ఆ గొడవలో అమృతం 4 చుక్కలు భూమి మీద పడ్డాయని, 1 చుక్క ప్రయాగరాజ్లో పడిందని, 2వ చుక్క హరిద్వార్లో, 3వ చుక్క నాసిక్లో, 4వ చుక్క ఉజ్జయినిలో పడిందని అంటారండి. చాలా అద్భుతంగా ఉంది అసలు త్రివేణి సంగమము. ఇలా చూస్తుంటే ఎన్ని బోట్లోనండి. ఇప్పుడు మామూలుగా ఇలా ఉంటే అసలు పుష్కరాలప్పుడు ఇంకా ఎంత అద్భుతంగా ఉంటాయో. కుంభమేళా జరిగినప్పుడు అసలు 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయండి. ఈ కుంభమేళా కూడా జరిగిందండి. అప్పుడు విపరీతమైన జనాలు వచ్చినారు అని చెప్పారు. 6 ఏళ్ళకు ఒకసారి అర్థకుంభమేళా కూడా జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో ఈ నగరంని తీర్థరాజ్ అని కూడా పిలుస్తారండి. అమావాస్య వంటి సమయాల్లో లక్షలాది మంది ఇక్కడ భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడ పిండ ప్రదానాలు కూడా పెడతారండి. 2 స్నానాలు ఉంటాయి. వేణి స్నానము అని అంటారు. దంపతులు కూర్చుంటారు. వాళ్ళకి భార్య జుట్టు కొద్దిగా కత్తిరించి కూడా నీళ్ళల్లో అలా వదిలేస్తారండి. పాపాలన్నీ కూడా తొలగిపోతాయని అంటారు. తర్వాత గంగా స్నానం. గంగా స్నానంకి తక్కువగా తీసుకుంటారండి. వేణి స్నానానికి దానికి కొంచెం దంపతులు కూర్చుంటారు కాబట్టి వాళ్ళు పూజ చేస్తారు. అన్యోన్యంగా ఉంటారు అని చెప్తారండి అలా పూజ చేస్తే. ఆ పక్షులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఎంత అద్భుతంగా ఎగురుతున్నాయో అవి. అలా చూస్తుంటే ఎంతసేపు అయినా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలానే తిరుగుతూ ఉండాలి అని అనిపిస్తుంది. ఈ బోట్లో వీళ్ళు ఏదో ఒకటి తెచ్చుకుంటారండి. తెచ్చుకున్న వాళ్ళు అలా వేస్తుంటారు. దానికి వస్తాయి అలా నీటి బాతులు. కొంతమంది ఇక్కడ స్నానాలు చేసినప్పుడు కూడా గుడ్డలు కూడా వదిలేస్తారండి. అలా వదలకూడదు అని చెప్తారు. ఇంకా ఎక్కువగా వర్షాలు పడినప్పుడు అసలు ఎంత ఉంటుందో వాటరు. బ్రహ్మదేవుడే స్వయాన సృష్టిని ఆరంభించినప్పుడు మొట్టమొదట ఇక్కడ యాగాన్ని